హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. నాన్ వెజ్కి మించిపోద్ది టేస్ట్. మిల్ మేకర్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎలా చేసానా ఏంటో వీడియో పూర్తిగా చూడండి. చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా మిల్ మేకర్ ఒక కప్పుడు తీసుకున్నానండి. అవి ముందుగా వేడి నీళ్ళలోని నానబెట్టాలి. నానబెట్టి తర్వాత వడగట్టేసుకోవాలి. వాటర్ అంతా చేతితోటి ఇలా పిండేస్తే వాటర్ వచ్చేస్తుంది. అవి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి మసాలా దినుసులండి, ఇలాచి, లవంగి, చెక్క, చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ 1, పచ్చిమిర్చిలు 4, పచ్చిమిర్చి 4, తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని వేగనివ్వండి. ఇదైతే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. నాన్ వెజ్ చేయలేనప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చారుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్ దేంతో పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను మసాలా పేస్ట్ అండి. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, ఇలాచి, లవంగి, చెక్క వేసి పేస్ట్ చేసుకున్న మసాలా అండి. మీరు పొడిలు మసాలా పొడులు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ ఇప్పుడు వారానికి సరిపడా రుబ్బుకుంటాను. అది వేసాను అనమాట, 1 స్పూను. అది వేగిన తర్వాత టమాటీ అండి, 1 టమాటీ పెద్ద సైజు టమాటీ తీసుకొని మిక్సీలోని పేస్ట్లా చేసుకొని అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత పసుపు, కారము, సాల్ట్ తగినంత వేసుకోండి. వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. చక్కగా చూసారా, ఇలాగ ఆయిల్ అంతా తేలింది, పచ్చివాసన అంతా పోయి ఇప్పుడు మనం మిల్ మేకర్లో వాటర్ పిండి ఉంచుకున్నాం కదా, వేడి నీళ్ళు వేసినవి, ఇప్పుడు అవి వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం ఈ టమాటీ మసాలా అంతా ఈ మిల్ మేకర్స్కి పట్టేటట్టు మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టే ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు అలాగా మూత పెట్టి వేపుతూ కలుపుకోవాలండి. ఎంతసేపు సిమ్లో పెట్టుకుంటే అంతసేపు చక్కగా ఈ మసాలా, టమాటా ఇవన్నీ మిల్ మేకర్కి పట్టుకొని చక్కగా డ్రై అయినంత వరకు ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నాన్ వెజ్ అన్న మాట ఉండదు. నాన్ వెజ్కి మించిపోద్దండి టేస్ట్, అంత బాగుంటుంది. మనం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా వస్తుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టే వేపుకోవాలండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా తేలిందో. చక్కగా టమాటీ ఈ మసాలాన్ని మిల్ మేకర్కి చక్కగా పట్టేయేమో, చక్కగా ఉడికింది, అందులో వేగింది. ఇంకంతేనండి. ఇంకా మీ దగ్గర జీడి పలుకులు కానీ ఉంటే అవి వేసుకోండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ప్రతి ఇంట్లో జీడి పలుకులు ఉంటాయి కనుక తప్పనిసరిగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలిపేసుకుంటే ఇంకా మనకి మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంక దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్నాక్ లాగా తినొచ్చు, అలాగే ఏ రసము, సాంబార్ దేంతో అయినా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నాన్ వెజ్ కన్నా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దీనికి. ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ తప్పనిసరిగా చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇంకా బోల్డ్ ఉన్నాయండి, సింపుల్ ఈజీగా అయ్యే రెసిపీలే ఉంటాయి. తప్పనిసరిగా మన ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.